దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలిపేందుకు తెలంగాణ సభకు కాసేపట్లో ప్రత్యేకంగా సమావేశం కానుంది. సభ ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వారం రోజులు సంతాప దినాలు ప్రకటించింది. మాజీ ప్రధానికి సంతాపం తెలపనున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలిపేందుకైతే తెలంగాణ శాసనసభ కాసేపట్లో సమావేశమవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమి. తెలంగాణ అసెంబ్లీ ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఎందుకంటే మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపి ప్రత్యేకంగా తీర్మానం చేసేందుకు ఈరోజు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ లేనటువంటి, ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి సంతాప తీర్మానం ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల క్రితం వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయిన తర్వాత ప్రత్యేకంగా సంతాపాన్ని తెలిపేందుకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మొదటగా సంతాప తీర్మానం ప్రకటించిన తర్వాత మన్మోహన్ సింగ్కి సంబంధించినటువంటి రాజకీయ అంశాలపైన ఆయనపైన ప్రధానంగా కొనియాడబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించినటువంటి సంతాప తీర్మాన సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో మరొకవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరొకవైపు కేసీఆర్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మన్మోహన్ సింగ్కి సంతాపం తెలపడానికి అసెంబ్లీ సమావేశాలని ఏర్పాటు చేశాము, అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ మాత్రం వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. ప్రస్తుతం ఆ సమయంలో ప్రధానంగా మన్మోహన్ సింగ్ తెలంగాణ ఏర్పాటు దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పివి నరసింహారావు ఉన్నటువంటి సమయంలో ఆయన క్యాబినెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పలేము. రైట్, థ్యాంక్ యూ.